أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన దైవం పంపిన అంతిమ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 16వ అధ్యాయం 90వ వాక్యం యొక్క అరబీ మూలంను విన్నాము. దీని అనువాదాన్ని ఆలకించండి. దైవం కొన్ని ఆజ్ఞలను ఇక్కడ ఇస్తున్నాడు. ఒక సమాజం సత్సమాజంగా మారాలి అంటే, ఒక దేశం కానీ, ఒక ప్రాంతం కానీ, సమస్త ప్రపంచం అంతా కూడా శాంతిమయంగా, మరి ఒక సుహృద్భావన వాతావరణంలో అది జీవితం గడపగలగాలి అంటే మీరు చేయవలసినటువంటి పనులు ఏమి ఉన్నాయో దైవం ఇక్కడ సూచిస్తున్నాడు. ప్రధానంగా దైవం చెప్తున్నాడు, ఇన్నల్లాహ, దైవం మీకు ఆజ్ఞిస్తున్నాడు, న్యాయం చెయ్యండి అని, ఉపకారం చెయ్యండి అని, బంధువుల హక్కులు నెరవేర్చండి అని అల్లాహ్ మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. చెడును, అశ్లీలతను, అన్యాయాన్ని, మితిమీరి ప్రవర్తించడాన్ని ఆయన నిషేధిస్తున్నాడు. ఆయన మీకు హితబోధ చేస్తున్నాడు, మీరు గుణపాఠం నేర్చుకోవాలి అని. సోదరులారా, చూడండి, దైవము ప్రధానంగా న్యాయాన్ని గురించి ఇక్కడ మరి నొక్కి చెబుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే సమన్యాయం అనేది జరగదో, ఒక వర్గానికి ఒక న్యాయము, మరొక వర్గానికి అన్యాయము ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆ సమాజం అంతా కూడా అస్తవ్యస్తమవుతుంది. మరి అనేక రకాలుగా అది ఒడిదుడుకులకు లోనై మరి విపత్కర పరిస్థితులకు దారితీస్తూ ఉంటుంది. న్యాయం దక్కని వారు మరి తిరుగుబాటు చేస్తుంటారు. ఈ విధంగా సోదరులారా, ప్రపంచం అంతా కూడా ఈ రోజున మనం చూస్తున్నాము. కొంతమందికి న్యాయం దక్కడం లేదు. మరి ఎవరైతే అన్యాయం చేస్తుంటారో మరి వారి వైపునకే ఆ న్యాయం అనేది వెళ్ళడము మనము ప్రపంచం అంతా కూడా చూస్తూనే ఉన్నాము. ఎప్పుడైతే ఒక వ్యక్తికి సరైనటువంటి న్యాయం దక్కదో మరి అతను నిస్సందేహంగా తిరుగుబాటు ధోరణినే మరి అవలంబిస్తూ ఉంటాడు. అందుకని ప్రపంచమంతా కూడా ఈ రోజున మనం చూస్తున్నాము. మరి అనేక తీవ్రవాదాలు బయలుదేరుతున్నాయి. దైవము ఆజ్ఞాపిస్తున్నాడు, న్యాయం మీరు తప్పనిసరిగా చేయండి. ఇదిలు అంటున్నాడు, అంటే న్యాయం చెయ్యండి. లి అఖ్రబు లి తఖ్వా, ఇది దైవభక్తికి సమానమైనది అంటున్నాడు. కాబట్టి అది మీకు దగ్గర వారైనా లేక దూరం వారైనా మీరు న్యాయం చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, మీరు మరి న్యాయమూర్తి స్థానంలో మీరు ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా మరి న్యాయం చేయవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతము మన న్యాయస్థానాలు కానివ్వండి, లేకపోతే మన చట్టాలు కానివ్వండి, అది న్యాయాన్యాయాలతో సంబంధం లేకుండా సాక్ష్యాలను బట్టి అవి తీర్పులు ఇస్తుంటాయి. ఈ విధంగా మరి దొంగ సాక్ష్యాలు సృష్టించడము, మరి సాక్షులను ప్రభావితం చేయడము మనము ప్రపంచమంతా కూడా ఈ రోజున చూస్తూనే ఉన్నాము. కానీ సోదరులారా, ఎప్పుడైతే న్యాయం అనేది సమానంగా ఉంటుందో, మరి కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా మరి సమానమైనటువంటి న్యాయం అందరికీ కూడా దక్కుతుందో సోదరులారా, అప్పుడు ఆ సమాజము శాంతిమయంగా ఉంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి చాలా ఖచ్చితంగా న్యాయాన్ని గురించి నిర్దేశించడం జరిగింది. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక
కేసు రావడం జరిగింది. ఒక యూదుడు మరి మరొక ముస్లిం వ్యక్తి యొక్క ఒక వస్తువును తన వద్ద పెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి ఆ వస్తువు ఆ యూదునిదే, కానీ ముస్లిం వ్యక్తి మహాప్రవక్త వద్దకు ఈ వాద్యాన్ని తేవడం జరిగింది. ప్రవక్త వారు మరి నా వైపునకే సాక్ష్యం తీర్పు ఇస్తారు, ఎందుకంటే నేను ముస్లింని కదా అని ఆయన భావించడం జరిగింది. కానీ ఎప్పుడైతే న్యాయము ఆ యూదుని వద్ద ఉన్నదో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ యూదుని వైపునకే మరి తీర్పునివ్వడం జరిగింది. ఈ విధంగా సోదరులారా ఇంకా చెప్పారు, మరి నిస్సందేహంగా మరి ఈ తప్పు ఎవరు చేసినా కూడా, నా కూతురు చేసినప్పటికీ కూడా నేను ఇదే శిక్ష విధిస్తాను అని చెప్పేసి మహాప్రవక్త చెప్పడం జరిగింది. ఈ విధంగా సోదరులారా ఎప్పుడైతే న్యాయాన్ని చేసే స్థాయిలో, తీర్పునిచ్చే స్థాయిలో మరి ఉన్నటువంటి పెద్దలు మరి నిష్పక్షపాతంగా ఎప్పుడైతే తీర్పునిస్తారో, మరి కులమత రహితంగా తన వాళ్లకు ఒక న్యాయము పరులకు ఒక న్యాయము ఇలా కాకుండా ఎప్పుడైతే సమాన దృష్టితోటి వారు తీర్పునివ్వడం జరుగుతుందో, న్యాయం చేయడం జరుగుతుందో, అప్పుడే ఈ సమాజం అనేది మరి శాంతిమయంగా మరి విరాజిల్లుతుంది. దైవం అందుకని ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు న్యాయం చేయండి. అది మీకు సంబంధించిన లేకపోతే ఇతరులకు సంబంధించినటువంటి వ్యవహారమైనప్పటికీ కూడా. సహజంగా ఇక్కడ జరిగేది ఏంటంటే, మనకు ఒక న్యాయము, ఇతరులకు ఒక న్యాయం జరుగుతూ ఉంటుంది. ఆ తప్పు చేసిన వాడు మనవాడైతే మరి వాడిని రక్షించడము, ఈ విధమైనటువంటి తారతమ్యతలు మనం ఈ ప్రపంచంలో చూస్తూనే ఉంటాం. అందుకునే సోదరులారా, ఎప్పుడైతే ఒక వ్యక్తికి సరైనటువంటి న్యాయం దక్కదో, అన్యాయం జరుగుతుందో, అతను మరి అసంతృప్తితోటి ఉంటాడు. మరి ఈ విధంగా తీవ్రవాద వైపునకు అతను వెళుతూ ఉంటాడు. ఆ తర్వాత రెండవ విషయం దైవం తెలియజేస్తున్నాడు, మీరు ఉపకారాన్ని చెయ్యండి, బంధువుల హక్కులు నెరవేర్చండి అని దైవం ఇక్కడ రెండు విషయాలను చెప్పడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఈ ప్రపంచమంతా కూడా దేవుని కుటుంబం కాబట్టి ఈ కుటుంబంలో అందరూ కూడా ఒకరిపై ఒకరు కనికరాన్ని చూపించుకోండి అన్నారు. కాబట్టి మీరు నేల మీద ఉన్న వాళ్ళపై కనికరించండి, ఆ ఆకాశంలో ఉన్నవాడు మీపై కనికరిస్తాడు అని. కాబట్టి ఎప్పుడైతే ఉపకారాన్ని మనము చేస్తామో నిస్సందేహంగా మరి అది అతనిపై ఒక చాలా ప్రభావవంతమైనటువంటి ప్రభావాన్ని అతని హృదయం మీద చూపిస్తుంది. అందుకనే దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో సెలవిస్తున్నాడు ఒక సందర్భంలో, వలా తస్తవి సయ్యఅతి వల హసన ఇద్ఫా బిల్లతి హియ అహసన్. మంచి చెడు ఎప్పటికీ కూడా ఒకటి కావు, కాబట్టి మీరు చెడును శ్రేష్టమైనటువంటి మంచి ద్వారా తొలగించండి అంటున్నాడు. కాబట్టి మంచికి మంచి చేయడము అది మంచిదే, కానీ చెడుకు కూడా మీరు ఎప్పుడైతే మంచిని చేస్తారో నిస్సందేహంగా మీ శత్రువు కూడా మీ మిత్రుడైపోతాడు అని అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు అల్లాహ్ సెలవిస్తున్నాడు. అంటే ఉదాహరణకు మన ఇంటిలో ఏదైనా ఒక మలినం ఉందనుకోండి, దాని పట్ల దానిపై మరింత మనము మలినం పోసామనుకోండి, ఇంకా మలినం అవుతుంది. కాబట్టి ఆ విధంగా దానిని నీటితో కడిగినప్పుడే ఏ విధంగా అయితే ఆ మలినం అనేది పోతుందో, చెడును చెడు ద్వారా కాదు మంచి ద్వారా మీరు తొలగించండి అంటున్నాడు. అది మామూలు మంచి కాదు, శ్రేష్టమైనటువంటి మంచి ద్వారా తొలగించండి అంటున్నాడు. ఈ విధంగా ఎప్పుడైతే చేస్తారో మీ పట్ల శత్రుభావం ఉన్నవాడు కూడా మీ మిత్రుడైపోతాడు అని మరి అల్లాహ్ తఆలా మరి అంతిమ గ్రంథం ఖురాన్ సెలవిస్తున్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మరి ఒక సందర్భంలో తెలియజేయడం జరిగింది, దైవం నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను ఎవరైతే కాదంటారో వాళ్ళ వద్దకు నేను వెళ్ళాలి అని, నాకు ఎవరైతే ఇవ్వడానికి నిరాకరిస్తారో వారికి నేను ఇవ్వాలి అని దైవం నాకు ఆజ్ఞాపించాడు అని చెప్పడం జరిగింది. అయితే సహజంగా మనలో ఉన్నటువంటి ఈ అహం కానివ్వండి, ఈ ఈగో అనేది ఇటువంటి ఈ వ్యవహారాన్ని చేయడంలో అడ్డుపడుతూ ఉంటుంది. అతను నన్ను అంత మాట అన్నాడు, నేను అతనికి ఎందుకు ఇవ్వాలి, అతనితో ఎందుకు మాట్లాడాలి, ఈ విధంగా మన అహం అనేది అడ్డు వస్తూ ఉంటుంది. సోదరులారా, ఎప్పుడైతే మనము మన అహాన్ని చంపుతామో, అహాన్ని ఎప్పుడైతే మనము తొక్కి పెడతామో, మరి అప్పుడే మనం ఏదైనా మన శత్రువుకు కూడా మంచి చేయగలము. మరి దైవం ఈ అహాన్ని చంపమంటున్నాడు. ఈ అహాన్ని తొక్కిపెట్టండి మీరు. నా అనేది మరి నా గౌరవము, నాది అనేది ఎప్పుడైతే మనం తొక్కిపెడతామో ప్రపంచమంతా కూడా మరి మంచిగానే మనకు కనబడుతుంది, మన శత్రువు కూడా మనకు మంచిగానే కనబడతాడు.
మరి దైవం తెలియజేస్తున్నాడు సోదరులారా, మీరు చెడును, అశ్లీలతను, అన్యాయాన్ని, మితిమీరి ప్రవర్తించడాన్ని దైవం నిషేధిస్తున్నాడు. చూడండి ఎంత చక్కటి సూత్రాలను ఒక ఉత్తమ సమాజము, ఒక మంచి సమాజము, ఒక శాంతి సమాజము ఉనికిలోనికి రావాలంటే ఇటువంటి గుణగణాలు ఆ సమాజంలో ఉండాలని దైవం తెలియజేస్తున్నాడు. చూడండి, ముందు చెడును నిషేధిస్తున్నాడు. మీరు చెడు ఎప్పటికీ కూడా ఏది కూడా చెయ్యకండి. మీకు ₹1,00,00,000 లాభం వచ్చినప్పటికీ కూడా చెడు వైపునకు వెళ్ళకండి అంటున్నాడు. అసత్యం జోలికి వెళ్ళకండి అంటున్నాడు. ఇంకా అశ్లీలతను దైవం నిషేధిస్తున్నాడు. అది ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, టీవీల రూపంలో, లేకపోతే పేపర్ల రూపంలో, పత్రికల రూపంలో, మరి సినిమాల రూపంలో, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి వైపు నుండి వస్తున్నప్పటికీ కూడా మీరు వాటి జోలికి వెళ్ళకండి అంటున్నాడు. అశ్లీలత అనేది, ఆ తర్వాత అన్యాయం అనేది మీరు ఎంత మాత్రం కూడా దాన్ని చెయ్యకండి. ఇంకా మితిమీరి ప్రవర్తించకండి అంటున్నాడు. ఎందుకంటే గర్వపోతులను దైవం ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. అనేక సందర్భాల్లో దైవం తెలియజేస్తున్నాడు. మరి గర్వాన్ని పొందే హక్కు, అధికారం మీకు ఇక్కడ లేదు. ఎందుకంటే గర్వపడే హక్కు, అధికారం సృష్టి ప్రభు అల్లాహకు మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృష్టించాడు. మరి అంతేకాదు సమస్త వనరులను కూడా మానవునికి మరి సేవ చేయడం నిమిత్తము నియమించాడు. సోదరులారా, ఈ విధంగా గర్వపడే హక్కు, మరి ఆరాధనలో పొందే హక్కు ఎవరికైనా ఉన్నది అంటే అది దైవానికి మాత్రమే. కాబట్టి ఇక్కడ మనిషి ఎంత మాత్రం కూడా తన డబ్బును చూసి కానీ, లేకపోతే తన అధికారాన్ని చూసి కానీ ఎంత మాత్రం కూడా గర్వపడకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా దైవ ప్రసాదితాలు. ప్రతి మనిషికి దైవము ఏదో ఒకటి ఇచ్చి పరీక్షిస్తుంటాడు. అధికారాన్ని ఇచ్చి పరీక్షిస్తుంటాడు, డబ్బునిచ్చి పరీక్షిస్తుంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా పరీక్షా సాధనాలు. కానీ ఎప్పుడైతే మనిషి నా తెలివితేటల ఆధారంగా, నా పలుకుబడి ఆధారంగా నేను సంపాదించింది అని ఎప్పుడైతే భావిస్తాడో అతడు సర్వనాశనమైనట్లే. ఎందుకంటే దైవం ఇక్కడ మరి తాను తలచిన వారికి అమితంగా ప్రసాదిస్తుంటాడు, తాను తలచిన వారికి అతి కొద్దిగా ఇస్తుంటాడు. అన్నీ కూడా మరి దైవ వైపునకు మరలేవే చివరికి. కాబట్టి ఇక్కడ దైవము సృష్టి ప్రభు అల్లా మానవాళిని పరీక్షిస్తున్నాడు. పరీక్ష కొంతమందికి డబ్బుని ఇచ్చి పరీక్షిస్తాడు, కొంతమందికి ఆ డబ్బు తీసుకుని పరీక్షిస్తుంటాడు. మనమందరం కూడా పరీక్షలను ఎదుర్కొంటున్నాము. అదే విషయాన్ని సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. మరి మీరు మితిమీరి ప్రవర్తించకండి, మీ ఆరాధనలో కూడా మీరు మితిమీరకండి. సృష్టికి కర్త ఒక్కడే, ఈ సత్యాన్ని మీరు మీరకండి. ఆయన ఇద్దరును, ముగ్గురును, అనేక మందును ఆయన అస్తిత్వంలో మీరు మితిమీరకండి. ఆయన గుణగణాలలో మీరు మితిమీరకండి. సృష్టి ప్రభు మరి పుట్టుకనిచ్చేవాడు, కానీ ఆయన స్వయంగా పుట్టడు. ఆయన మరణాన్ని ఇచ్చేవాడు, ఆయన మరణించడు. మరి ఆయన స్వరూపం ఎవరికి కూడా తెలియదు. ఈ గుణగణాలలో మీరు మితిమీరకండి. దైవానికి ఒక స్వరూపాన్ని కల్పించడము, ఆయన పుట్టాడు అని, ఆయన చనిపోయాడు అని, మరి మనిషికుండే బలహీనతలన్నీ కూడా ఆయనకు ఉన్నాయని, ఈ విధంగా ఆయన గుణగణాలను మీరు మితిమీరకండి అంటున్నాడు. ఆయన ఆరాధనలో మీరు మితిమీరకండి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరు మితిమీరకండి అని దైవము ఇక్కడ మరి చాలా ఖచ్చితంగా నిర్దేశిస్తున్నాడు. ఇంకా మీరు ఏదైనా వాగ్దానం చేసి ఉంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. మీరు అల్లాహ్తో, దైవంతో ఒక వాగ్దానం చేశారు. ఏమని? నేను నిన్ను మాత్రమే ఆరాధిస్తాను ఓ దైవమా అన్న వాగ్దానాన్ని మనిషి చేశాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, నేను ఎప్పుడు చేశానంటే నాకు గుర్తే లేదు అని చెప్పేసి. కానీ చూడండి సోదరులారా, మనిషి మరి అతను ఎంతమందిని ఆరాధిస్తున్నప్పటికీ కూడా దేవుడు అనే పిలుస్తాడు తప్పించి దేవుళ్ళు అనేంత మాత్రం కూడా పిలవడు. కష్టాలలో, అతనికి ఆపదల సమయంలో ఆకాశం వైపు మరి ఆశగా చూస్తూ, ఓ దైవమా నన్ను రక్షించు, నా యొక్క ఈ సమస్య నుండి బయటకు తీయి అంటాడు. కానీ అతను ఆ సమయంలో అనేక మందిని ఆరాధిస్తున్నప్పటికీ కూడా దైవమా అని ఏకవచనంతోనే అతను సంబోధిస్తాడు, దేవుడా అని సంబోధిస్తాడు. కానీ దేవుళ్ళారా నన్ను రక్షించండి అంత మాత్రం కూడా సంబోధించడు. ఈ విధంగా మనిషిలో అంతర్లీనంగా దైవం ఒక్కడే అన్న ఆ నిగూఢమైనటువంటి సత్యము దాగి ఉంది సోదరులారా. అయితే మనిషి దానిని కప్పిపెడుతూ ఉంటాడు. మరి అతను ఎప్పుడైతే ఆలోచన చేసి, ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో, మరి అతని జీవితమే అతను మరి ఒక నూతనమైనటువంటి పంథాలో వెళ్తుంది. నిజమైనటువంటి జీవితము అప్పుడు అతను గడపగలుగుతాడు. సోదరులారా, మరి దైవము చివరిగా తెలియజేస్తున్నాడు, మరి అల్లాహ్ మీ పనులన్నిటినీ కూడా ఎరుగును, స్వయంగా నూలు వడికి
తర్వాత ముక్కలు చేసినటువంటి స్త్రీ మాదిరిగా మీ పరిస్థితి కాకూడదు. అనేక విధాలుగా కష్టపడుతున్నారు, ఏదో ఒక విధంగా దైవాన్ని సంతృప్తి పరచాలి అని అనేక విధాలుగా కష్టాలు పడుతున్నారు. మరి ఈ విధంగా ఆరాధనలు చేస్తున్నారు. మరి ఈ ఆరాధనలన్నీ కూడా వేస్ట్ అయిపోకూడదు, వృధా అయిపోకూడదు. నూలు వడికి చివరికి ఆ స్త్రీ దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసింది అనుకోండి, అరే ఏంటి ఈ విధంగా పిచ్చి పని చేసింది అని చెప్పేసి మనము నిందిస్తాం. కాబట్టి ఎంతో కష్టంతో మీరు చేస్తున్నటువంటి ఆరాధన వృధా అవ్వకూడదు. కాబట్టి దైవం ఒక్కడే అన్న సత్యం మీద, ఆ పునాది మీద మీ ఆరాధనలు ఉండాలి. అప్పుడు మాత్రమే అవి స్వీకరించబడతాయి. అలా కాకుండా ఈ సత్యాన్ని కాదని మీరు మరొకటి ఆశ్రయించినట్లయితే ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా వృధా అయిపోతాయని దైవం ఇక్కడ మరి హెచ్చరిస్తున్నాడు. మరి సృష్టి ప్రభు వల్ల అందరికీ కూడా మరి మార్గనిర్దేశన చేయాలని, సత్యమైనటువంటి ఆ మార్గాన్ని బోధించాలని, మరి అల్లాహుతాలా అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.